ఉందో మీ అందరికీ తెలిసిందే. మరి ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతున్నాడు. శోభయాత్ర బయలుదేరబోతోంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారని అధికారులు సమయాన్ని కేటాయించారు. అలాగే భక్తులు ఇంకా విజిట్ చేయడానికి అలౌ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఖైరతాబాద్ దగ్గర మా ప్రతినిధి స్వీటీ ల్యాబ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వీటీ, ఓవర్ టు యు. తెలుగు రాష్ట్రాల్లోనే భారీ వినాయకుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు అని చెప్పి ఎప్పటి నుంచో కూడా పేరుగాంచిన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. అంటే దాదాపు 57 అడుగులు కూడా ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఇక్కడ భక్తుల రద్దీ కూడా చాలా అధికంగానే ఉంది. కానీ ఏదైతే భద్రతా దృష్ట్యా పోలీసు అధికారులు కూడా రోప్స్ మధ్యలోనే ఏదైతే కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా ఇదే రోప్స్ లో ఉండాలి, మిగతా భక్తులందరూ కూడా రోప్స్ అవతల నుంచి దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఒక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే శోభాయాత్ర ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యి ఇప్పటికే దాదాపు చాలా ఫాస్ట్ గా కూడా ఖైరతాబాద్ మహాగణపతి మూవ్ అవుతున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. గత సంవత్సరాలతో పోల్చుకుంటే పోలీసు అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రారంభమైన శోభాయాత్ర అదే ఉదయం 11:45 కల్లా నిమజ్జనం పూర్తి అవ్వాలని చెప్పడంతో చాలా ఫాస్ట్గా వినాయకుడు కూడా మూవ్ అవుతున్నాడు. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాము. సార్ చెప్పండి, అంటే పబ్లిక్ని ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులను అలో చేయట్లేదు అంటే ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు పోలీసులు? నిజంగా చెప్పాలంటే ఇది పోలీసు వాళ్ళ ఆదేశాలు కాదు మేడం. 3 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి డీసీపీ కమలాసన్ రెడ్డి గారు గణేశోత్సవ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ అప్పుడు అతను మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇది శోభాయాత్ర ఏదైతే 11వ రోజు జరిగే శోభాయాత్ర ఉందో ఆ శోభాయాత్రలో సౌత్కి వెళ్ళొచ్చేటి వినాయకులన్నీ రాత్రి 8 గంటలు 9 గంటల తర్వాత వస్తాయి. ఏదైతే సెంట్రల్లో ఉన్నటువంటి వినాయకులు 3 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఈ 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఏవైతే వినాయకులు ఉన్నారో నిమజ్జనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతో వచ్చినటువంటి భక్తులు వాళ్ళు తెచ్చిన వినాయకులు నిమజ్జనం అయిన తర్వాత వాళ్ళు తెచ్చిన ట్రాలీలను పంపిస్తున్నారు. వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతున్నారు. శోభాయాత్ర 7ంటికి ప్రారంభమైంది కాబట్టి ఎన్ని గంటలకు నిమజ్జనం చేయాలి అని మీరు కమిటీ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలీసులు కూడా అంటే ఒక టైం లిమిట్ అనేది పెట్టారు. 11-12 లోపు కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఖచ్చితంగా నిమజ్జనం అవ్వాలి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ టైం వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందంట. ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ శోభాయాత్ర ఇమీడియట్లీ ఒక 2-3 గంటల లోపల వినాయక సాగర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా 2-3 గంటల టైం ఉంటుంది వెల్డింగ్ ఇప్పాలి. ఆ వెల్డింగ్ ఇప్పడమే ఒక పెద్ద పని. అది అయిన తర్వాత 2 గంటల తర్వాత నిమజ్జనం అయిపోతుంది. మా లెక్క ప్రకారం 1 నుంచి 2 గంటల మధ్యలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగిపోతుంది. కూడా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు సగం దూరం కూడా అంటే దాదాపు వాసవి హాస్పిటల్ దగ్గరికి కూడా రావడం జరిగింది. ఏదైతే పోలీసుల ఆదేశాల మేరకు అలాగే ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఖైరతాబాద్ మహాగణపతి మధ్యాహ్నం లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ సంవత్సరము ఖైరతాబాద్ మహాగణపతి కాలసర్ప మహాగణపతి రూపంలో దర్శనమిచ్చారు భక్తులకి. ఏదైతే ఇక్కడ ఉన్నవారు కూడా పోలీసు బందోబస్తు స్పెషల్ ఫోర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ప్రతి ఒక్కటి కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి వెళ్లే దారిలో దాదాపు కూడా ఏదైతే ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ వరకు కూడా 50 సీసీ కెమెరాలు ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి బయలుదేరిన దగ్గర నుంచి కూడా ఏదైతే వాసవి హాస్పిటల్, ఆ తర్వాత రాజ్దూత్ హోటల్, ఆ తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ వైపుగా వెళ్ళి ట్యాంక్ బండ్లో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తారు అని కూడా ఒక వేని ప్రతి సంవత్సరము కూడా ఇదే వేలో గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరి వెళ్తారు. ఈ సంవత్సరము అంటే ఏదైతే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరము ఖైరతాబాద్ మహాగణపతి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైతే భక్తులు కూడా చాలా మంది చివరి రోజు ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకోవాలని కూడా ఏదైతే చాలా మంది ఇప్పటికే వేల సంఖ్యలో కూడా రావటం జరిగింది. కానీ మహాగణపతికి వచ్చే 3 వేలు కూడా క్లోజ్ చేయడంతో ఉన్న ఒకే వేలో భక్తుల రద్దీ కూడా చాలా అధికంగా ఉంది. ఏదైతే మహాగణపతి దర్శనానికి కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే వాసవి హాస్పిటల్ వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నారు.
ఓకే స్వీటీ, మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ వినాయకుడు శోభాయమానంగా కదులుతూ ఉన్నాడు. అలాగే భక్తులను ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే 7 గంటల ప్రాంతంలో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అలౌ చేయలేదు కదా దర్శించడానికి. ఇప్పుడు ఆ శోభయాత్రతో పాటు కొనసాగే విధంగా భక్తులను అలౌ చేస్తున్నారా? అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఆ వేకి సంబంధించి పోలీసులు ఏమైనా రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నారా అక్కడ భక్తులకు? అంటే ఉదయం మనము 7 గంటల సమయంలో కనుక చూసుకుంటే ఏదైతే మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి 3 వేలు ఉంటాయి. ఒకటి ఖైరతాబాద్ స్టేషన్ నుంచి వచ్చే రూట్, ఇంకొకటి మింట్ కాంపౌండ్, అలాగే ఏదైతే మహాగణపతి ఇప్పుడు వెళుతున్న రూట్, టెలిఫోన్ భవన్ వెళ్తున్న రూట్లో అన్ని రూట్లలో కూడా దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా భక్తుల్ని దర్శనం చేసుకోనివ్వకుండా పోలీసు అధికారులు అంటే ఏదైతే భారీ గేట్లతోని నిలిపివేశారు. కానీ ఇప్పుడు ఏదైతే శోభాయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఎవరైతే భక్తులు వస్తున్నారో ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్న దారిలోనే అంటే రోప్స్ వేయడం అనేది జరిగింది. ఈ రోప్స్ లో మటుకు ఏదైతే కమిటీ సభ్యులు అలాగే మీడియాకి ప్రత్యేక పోలీస్ బందోబస్తును అలాగే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఎవరైతే భక్తులు అవతల నుంచి ఇవతలకి రావడం బ్లాక్ చేయకుండా ఉండడానికి పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే ప్రతి ఒక్కరు భక్తులు కూడా మీరన్నట్టు అంటే రోప్స్ పక్కనే దేవుని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి వేచి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే దాదాపు కూడా ఈ లైన్ అనేది మొత్తం ఎండింగ్ వరకు కూడా మనకి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ఏదైతే మహాగణపతి నిమజ్జన కార్యక్రమం జరిగే ట్యాంక్ బండ్ వరకు కూడా ఇలాగే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రోజు మాత్రమే దేవుని దర్శించుకోవడానికి లక్షల మంది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఏదైతే ఖైరతాబాద్ మహాగణపతి ప్లేస్ నుంచి దాదాపు అంటే ఒక 2 కిలోమీటర్లు అని చెప్పుకోవచ్చు టెలిఫోన్ భవన్ వరకు కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. పోలీసు అధికారులు భద్రతా దృష్ట్యా అంటే ప్రత్యేక ఫోర్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఎవ్వరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకునే విధంగా అలాగే మహాగణపతికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూవ్ అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏదైతే కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరిగింది, ట్రాఫిక్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీసు అధికారులు. దాంతో మేము ఏదైతే కూడా త్వరగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి అవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ మహాగణపతిని ఏదైతే తీసుకువెళ్లే ప్లేసెస్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అలాగే త్వరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి అవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ స్వీటీ. మరింత సమాచారం కోసం ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు అలాగే ఏ విధంగా కొనసాగుతుంది శోభాయాత్రకు సంబంధించి మన అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. మనం చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్న ఓవరాల్ గా గణనాథులందరినీ కూడా చాలా శోభాయమానంగా కదులుతూ ఉన్నారు. ఈ శోభాయాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ లో చాలా బాగా జరుగుతుంది అని అందరికీ తెలుసు కాబట్టి హైదరాబాద్ లో జరుగుతున్న ఈ గణేష్ శోభాయాత్రను ముఖ్యంగా ట్యాంక్ బండ్ లో జరిగే శోభాయాత్రకు చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది కేవలం సందర్శించడానికి మాత్రమే వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ఖైరతాబాద్ కావచ్చు ఆ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్స్ దగ్గర నుంచి కూడా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారం అలాగే బాలాపూర్ లడ్డూకు సంబంధించి పూర్తి సమాచారం మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ అందిస్తూ ఉంది హెచ్ఎం టీవీ. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా లైవ్ లో సందర్శించలేని వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళందరికీ కూడా మీరు మిస్ అయ్యారు అనే ఫీలింగ్ రాకుండా ప్రతి ప్లేస్ ని కూడా హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు లైవ్ లో చూసే ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అలాగే పోలీసులు చాలా ప్లాన్డ్ గా ఈసారి ఏర్పాట్లు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. భక్తులు కూడా చాలా అవేర్నెస్ తో ఉన్నారు. ఎక్కడైనా అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా వాళ్ళు కూడా చాలా బ్రీఫ్ గా ఏర్పాట్లతో వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణనాథుడు అలాగే మిగతా గణనాథులందరూ కూడా శోభాయమానంగా విరాజిల్లుతూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అలాగే ఎక్కడెక్కడైతే పోలీసులు వాళ్ళకి నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేయడానికి పూర్తి చేయడానికి స్థలాన్ని కేటాయించారో అక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకోవడానికి తరలి వెళ్తున్న దృశ్యాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం